హాయ్ అందరికీ నమస్కారం. మేమైతే ద్వారకా తిరుమల వెళ్ళామన్నమాట. అక్కడ మా పాప అక్షరాభ్యాసం చేయించడానికి అండ్ చెవులు కుట్టించడానికి. మొదటైతే అక్షరాభ్యాసం చేయించాము. అక్కడ చాలా బాగా జరిగింది. అక్కడ అక్షరాభ్యాసం మా అమ్మ వాళ్ళు, అత్తగారు వాళ్ళు అందరం కలిసి వెళ్ళామన్నమాట. మేము అక్కడ పూజ చేస్తున్నాం అన్నమాట. అక్కడ పంతులు గారు చేయిస్తున్నారు పూజ. పంతులు గారు చాలా ముసలాయన అనమాట. అందుకనే ఆయన అంటే ఒకసారి చేయించిన తర్వాత కూడా మళ్ళీ అంటే ఇంకా మర్చిపోయి అలా చేయించడం రెండోసారి కూడా చేయిస్తున్నారు. మరి ఇంకా అదే ప్రాసెస్ ఏమో తెలీదు కానీ మాకైతే అన్నీ రెండు సార్లు చేయించారు. పాపం అంటే ముసలాయన అయిపోయాడు కదా, అందుకనేనేమో అనుకున్నాం ఇంకా మేము. ఇంకా మా వదిన వాళ్ళ పాప, బాబు, వాళ్ళ హస్బెండ్ వచ్చారనమాట. మా వదిన రాలేదు. మా బాబుకి అక్షరాభ్యాసం నూజివేడులో ఉన్న ఒక సరస్వతీదేవి గుడిలో జరిగిందనమాట. అక్కడ వేరేలాగా చేశారు ఆ పంతులు గారు. ఇక్కడ ఈ చిన్న తిరుపతిలో వేరేలాగా చేశారు. 2 చోట్ల కూడా బాగా జరిగింది. చిన్న తిరుపతిలో లాస్ట్ టైం నేను వీడియో పెట్టినప్పటికి ఇప్పటికి కూడా అసలు ఎంత చేంజెస్ అయినాయో. మేము ప్రతిసారి వెళ్ళినప్పుడు ఇలాగే చేంజెస్ అవుతున్నాయి. అదేంటో కానీ అసలు అక్కడ మండపాలు ఉన్నాయి. ఇట్లా మామూలుగా కింద కూడా మండపం కింద కూడా ఇట్లా పూజ చేయించుకోవచ్చు అనమాట. మనం పూజలు అనేవి ఉంటాయి కదా, లైక్ అన్నప్రసన్న, పెళ్ళిళ్ళు, అక్షరాభ్యాసాలు ఇలాంటివన్నీ మండపం మీద చేస్తే అంటే ఒక ప్రైజ్ తీసుకుంటున్నారు, కింద చేస్తే ఒక లాగా తీసుకుంటున్నారు అనమాట. అన్నిటికీ కూడా మనీ ఏంటో దేవుడి దగ్గర కూడా దర్శనానికి కూడా అంతే అనమాట. కాస్ట్ని బట్టి ఒకలాగా వెళ్ళి దర్శనం చేయిస్తున్నారు. అయినా కానీ దేవుడు కూడా డబ్బున్న వాళ్ళకే కనపడతాడు అనుకుంటా అంత దగ్గరగా. అక్కడ ఆ మండపాలు కానీ అసలు అక్కడ దేవుడి దగ్గర ఉన్న బిల్డింగ్స్ అవన్నీ అసలు ఎంత బాగా కట్టారంటే చాలా బాగున్నాయి. అసలు అదేదో ఏ పిక్చర్ లాగే ఉన్నాయి. అక్కడ ఫొటోస్ తీసుకుంటుంటే అంత బాగా డిజైన్ చేసి కట్టారనమాట. ఎవరో కానీ చాలా బాగుంది. అక్కడ మా పాపతో అవన్నీ దిద్దించడానికి పంతులు గారు అవన్నీ రాస్తున్నారనమాట. ఆయన అంత స్లోగా పూజ అదంతా చేస్తున్నా కానీ ఆయన ఎంత స్పీడ్గా రాశాడంటే అక్కడ ఇంకా మా పాపకి అవన్నీ దిద్దించాము 3 times, 2 సార్లు. అక్కడ ప్రసాదంగా బెల్లం పెట్టామన్నమాట. ఆ బెల్లం చుట్టూ ఎన్ని ఈగలు వస్తున్నాయో అంటారు కదా, బెల్లం చుట్టూ ఈగలు ముసిరాయని. ఇంకా అలాగా పూజ చేసేంతసేపు కూడా ఇంకా అవి చాలా వచ్చాయి. ఇంకా పూజ బాగా జరిగింది. పాపతో అట్లా దిద్దించి అవన్నీ కూడా చేసాము. అక్కడ ఆ పూజారి అంతసేపు పాపం పూజ చేసి నిదానంగా అవన్నీ చేసేసిన తర్వాత ఇంకా ఆశీర్వదించి పాపని ఇంకా మేము ఇంకా అయిపోయింది పూజ. ఇంకా అక్కడ నుండి లేస్తున్నాము. ఒక 4 పూజారులు కలిసి వచ్చారు. అక్కడ పూజ అవ్వగానే వస్తున్నారనమాట. వాళ్ళు వచ్చేసి వాళ్ళు పాపను ఆశీర్వదించి ఇంక డబ్బులు అడుగుతున్నారు. వాళ్ళు అక్కడ చేసింది ఏం లేదంటే ఆశీర్వదించారనుకోండి, ఇంకా వాళ్ళు మేము చూసాము పక్కన పూజలు చేసే వాళ్ళ దగ్గర కూడా అంతే. వాళ్ళ పూజలు అవ్వగానే వాళ్ళు 4 వెళ్ళి వాళ్ళందరినీ ఆశీర్వదించి ఇంకా డబ్బులు అడిగేస్తున్నారు. వాళ్ళ పని ఏదో బాగుందిలే అనిపించింది. అసలు ఏం చేయకుండా ఆశీర్వదించి కూడా ఇలా డబ్బులు తీసుకుంటారా అని 4 పూజారులు అనమాట. అలా వచ్చి చేసి ఇంకా పాపం ఈయన ఎంతసేపు చేయించినా కానీ వాళ్ళకు వచ్చినంత సంభావన రాదు. తర్వాత ఇంకా అక్కడ పాపతో అలాగా రాయించిన తర్వాత చెవులు కుట్టించడానికి తీసుకెళ్ళామన్నమాట. ఆ చెవులు కుట్టించేవాళ్ళు కూడా అలాగే ఉన్నారు. ఏదైనా ఇప్పుడు డబ్బు ఉంటేనే కానీ ఇంకా ఏది చేయడానికి అవ్వదన్నమాట. అన్నిటికీ డబ్బు. అక్కడ ఒకటి జరిగిందనమాట. ఏంటంటే మేము గుడిలోకి వెళ్ళే ముందు ఈ బ్యాగ్స్ ఒక చోట పెట్టేసి టోకెన్ తీసుకొని మళ్ళీ ఫోన్స్ అలాగే చేయాలి. ఇంకా మా అత్తగారు వాళ్ళు మేము కలిసి వచ్చాము. మా మమ్మీ వాళ్ళు వేరే బైక్ మీద వచ్చారనమాట. అయితే మేమందరం ఇంకా ఈ చెప్పులు అవన్నీ కూడా అక్కడ వాళ్ళ దగ్గర పెట్టేసి ఇంకా టోకెన్ తీసుకొని అంటే మనీ కట్టాలి కదా, అలా తీసుకొని వెళ్ళాం. మా మమ్మీ వాళ్ళేమో ఇంకా లేట్ అయిపోతుందని వాళ్ళేమో బైక్ దగ్గరే పెట్టేసి వచ్చారు. బైక్ దగ్గర పెట్టేటప్పుడు పక్కన చెప్పులు పెట్టించుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళేమో అక్కడ పెట్టకూడదు, అక్కడ పెడితే ఎవరైనా తీసేసుకుంటారు, ఈ సెక్యూరిటీ వాళ్ళు ఊడ్చేవాళ్ళు తీసేస్తూ ఉంటారు, పడేస్తారు అని చెప్పారంట. చెప్తేనేమో ఏం కాదులేండి మా బైక్ దగ్గరే కదా పెట్టుకుందానని మా మమ్మీ వాళ్ళు పెట్టేసి వచ్చారు.
సరే ఇంకా పూజ అదంతా అయిన తర్వాత మేము దేవుడి దర్శించుకొని బయటికి వెళ్ళి చూస్తే అక్కడ నిజంగానే చెప్పులు లేవు. పక్కన డ్రైనేజ్ ఒకటి ఉంటే అందులో విసిరేసారనమాట. వాళ్ళే చేశారని అనిపించింది మాకైతే. మా దగ్గర ఉంచలేదు, వాళ్ళు డబ్బులు కట్టకుండా ఫ్రీగా బాగా ఎదిగిపోతున్నారు అన్నట్టు వాళ్ళ చెప్పులు తీసి అలా పడేశారనమాట. అసలు అవి కనపడని కూడా కనపడవు, అలా పెట్టినా కానీ వాళ్ళు అలా చేశారంటే ఇంకా చూడండి అందరూ డబ్బు మీద ఎంతసేపు ఆధారపడి ఉన్నారు. ఇంకా మేము దర్శనానికి వెళ్ళాము. నెక్స్ట్ అప్పటికి ఇప్పటికి నాకు దర్శనం బాగా నచ్చిందనమాట. అంటే అక్కడ వెయిటింగ్ హాల్స్ ఒక 3 అరేంజ్ చేశారనమాట. ఒక్కొక్క 1 అవర్ ఆగి 1 అవర్ ఆగి ఒక్కొక్క హాల్ని రిలీజ్ చేస్తున్నారనమాట. అందులో ఉన్న పీపుల్ని దర్శనానికి పంపించడానికి. చాలా బాగుంది. ఇదివరకులాగా క్యూలో అంతా ఇరుక్కోని పిల్లలతో ఇబ్బంది పడటం కన్నా ఇలా బాగుంది. ఇట్లా దర్శనానికి పంపించడం అదొకటి బాగుందన్నమాట. కానీ అందులో కూడా తేడాలు ఉన్నాయి అనుకోండి, ఈ ప్రైజ్ని బట్టి దర్శనాలు. కానీ ఇది బాగుంది. ఇంకా మేము దర్శనం చేసుకొని ఇంకా బయటకు వచ్చేసేపటికి 12 అలా అయింది. ఇంకా మేమందరం ప్రసాదాలు తీసుకొని ఇంకా మేము ఇంటికి బయలుదేరాం అనమాట. అక్కడంతా బాగా జరిగింది. నేను రీసెంట్గా బాగా లావ్ అయ్యానని ఈ డైటింగ్ చేశానన్నమాట. డైటింగ్ ఒక 4 మంత్స్ నుండి చేస్తున్నాను. అట్లా 4 మంత్స్ నుండి ఈ షుగర్ అనేది బాగా తగ్గించేసేసి, ఈ బాగా ఎక్సర్సైజ్ చేసేసి ఒక 5 కేజెసే తగ్గాను అనమాట. అసలు అంత బాగా చేసినా ఓన్లీ 5 కేజెసే తగ్గాను. పైగానేమో నాకు ఈ బ్యాక్ పెయిన్ అనేది బాగా వచ్చిందనమాట. ఏమీ తినకుండా, అంటే ప్రోటీన్ అలాంటివి తీసుకుంటున్నాను, అంతసేపు ఎక్సర్సైజ్ చేసి ఈ బ్యాక్ పెయిన్ వచ్చింది. మీరు ఈ ఎక్సర్సైజ్ ఇలా చేయడం వల్ల, మంచిగా ఫుడ్ మీరు ఎప్పుడు తీసుకునేలాగా తీసుకోకపోవడం వల్ల ఇలాగ వచ్చిందని డాక్టర్ అన్నారనమాట. ఇప్పుడు నేను ఎక్సర్సైజ్ చేయడం ఆపేసాను ఒక 1 మంత్ నుంచి. అప్పుడే త్వరగా వెయిట్ గెయిన్ అయిపోతున్నాను. అసలు మనం వెయిట్ లాస్ అవ్వడం అంతసేపు తీసుకుంది, గెయిన్ అవ్వడం మాత్రం ఎంత స్పీడ్గా అవుతుందో. మంచే కూడా అంతే అనమాట, లేట్గా ఉండిద్ది. ఈ చెడు అయితే త్వరగా వచ్చేస్తుంది అన్నట్టు. కానీ ఇష్టమైన ఫుడ్ అవన్నీ తినకుండా దూరం చేసుకొని అంత కష్టపడి వెయిట్ లాస్ అయితే ఇంత స్పీడ్గా ఇట్లా అవ్వడం అసలు ఎంత బాధగా ఉంటుందంటే, మన జీవితం మొత్తం కూడా మనం మంచిగా తినాలనుకుంది తినలేకపోవడం, అవన్నీ చేసుకుంటా మనం బరువు పెరుగుతున్నాము అని అనుకుంటా ఉంటే మన జీవితం వెనక్కి తిరిగి చూసుకుంటే ఏముండదు, ఇష్టం లేకుండా మొత్తం గడిపేసినట్టే ఉంటుంది. ఏం మాట్లాడుతున్నానో నాకే అర్థం కావట్లేదు. ఇంకా పాప రాస్తుందన్నమాట. పాపతో కూడా రాయించారు 3rd టైము. ఇదంతా అయిన తర్వాత చెవులు కుట్టించడానికి తీసుకెళ్ళాము. అసలు పాపం ఎంతసేపు ఏడ్చిందో, బాగా నొప్పి వచ్చినట్టుంది, బాగా ఏడ్చింది పాప. మా డాడీ ఎత్తుకొని కూర్చున్నారు. ఎంతసేపు ఏడ్చిందో పాప. దానికి ఫస్ట్ అర్థం కాలేదు. అంతకుముందు మా మమ్మీ వాళ్ళు చెవులీలు తెస్తే నాకే అననే ఉంది. ఇప్పుడేమో అసలు అంటే ఆయనేమో పట్టుకొని దగ్గరికి వచ్చి అవన్నీ పెన్తో అట్లాగా మార్క్ చేయడం అవన్నీ చేస్తుంటే భయం వేసేసింది. ముందే ఏడుపు వచ్చేసింది. ఇంకా పాపం బంగారు తల్లి బాగా ఏడ్చింది. అక్కడ కొడుతున్నారు చెవులు. అమ్మో! కానీ అసలు అమ్మాయిలకి చెవులు కుట్టించిన తర్వాత ఎంత బాగుంటారో నా బంగారు తల్లి. ఎంత క్యూట్గా ఉందంటే ఆ ఇయర్ రింగ్స్తో. కానీ మనం వెయిట్ లాస్ అవుతేనే మనకి ఒక కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది అనమాట మన మీద మనకి. అంటే ఎందుకనో తెలియని బరువు తగ్గడం వల్ల ఒక ఆనందం అనేది, ఒక కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది అనమాట. కానీ అన్నీ మంచిగా తీసుకొని మంచిగా డైట్ చేస్తే బాగానే లావు తగ్గి మంచిగా ఉంటారు. అలా చేయడమే బెటర్ అనమాట.
ఎట్లా అయినా గానీ మంచిగా ఈసారి డైట్ చేసి సన్నపడాలనేదే నా కోరిక. ఎందుకంటే లావుగా ఉంటే కొంతమంది అనే మాటలు ఉంటాయి. అసలవి ఏమో ఇబ్బందికరంగా ఉంటాయన్నమాట. అవి మనసులో పెట్టుకొని తగ్గాలి అని తగ్గడం చాలా కష్టం. ఎందుకంటే స్వీట్స్ ఇష్టం ఉన్నోళ్ళు మరీ అసల తగ్గాలంటే చాలా కష్టం అనమాట. ఎంత స్వీట్ మీద కంట్రోల్ చేసుకోవడం అంటే చాలా ఇది. నేను టీ తాగేటప్పుడు టీలో ఒక 3, 4 స్పూన్స్ ఏసుకునేదాన్ననమాట షుగరు. అలాంటిది ఇప్పుడు హాఫ్ స్పూన్ ఏసుకుంటున్నా గానీ, వామ్మో! ఇంతేసుకున్నానే అన్నట్టు అనిపిస్తుంది ఆ షుగర్ కంట్రోల్ చేసుకున్న తర్వాత. మా పాపగా ఇంకా ఆయింట్మెంట్ ఒకటి రాశారు. అవి అంటే ఆ పెయిన్ తగ్గడానికి అనుకుంటా. ఇంక తర్వాతేమో అన్నం వండేటప్పుడు పొంగొచ్చిద్ది చూసారా? ఆ పొంగేయమన్నారు. ఆ పొంగేస్తే ఆ వేడనేది పెయిన్ అనేది తగ్గిస్తుందని చెప్పారు. అంటే వేడి వేడిది కాదు, కొంచెం చల్లారిన తర్వాత. ఇంకా మా హస్బెండ్ తీసుకున్నారు, ఎత్తుకున్నారు పాపని. ఎంత సొక్కిపోయిందో ఏడ్చి ఏడ్చి. ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Now with Dushu vlogs. Bye bye. Take care.